ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరం రాశి ఫలాలు. ఆదాయం, వ్యయం, రాజపూజం, అవమానం. ఈ 2025లో ఈ 5 రాసుల వారికి తిరుగులేదు. అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి. వేద జ్యోతిష్యం అనేది పురాతన భారతీయ జ్యోతిష్య శాస్త్రం. ఇది గ్రహాల కదలిక మరియు స్థానం మరియు జీవులపై వాటి ప్రభావంతో సంబంధం ఉన్న శాస్త్రంలో వ్యవహరిస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాసులను చేసే 27 రాసులు ఉన్నాయి. అందులో ఈ సంకేతాల్లో 9 గ్రహాలు మానవ జీవితంలోని విభిన్న పరిస్థితులను సూచిస్తాయి. భారత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిచక్రం పుట్టిన సమయంలో చంద్రుడి స్థానం ప్రకారం లెక్కించబడుతుంది. అయితే పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రంలో ఇది పుట్టిన సమయంలో సూర్యుని స్థానం ప్రకారం లెక్కించబడుతుంది. పుట్టిన సమయం, పుట్టిన తేదీ మరియు జన్మస్థలం ఉపయోగించి గ్రహాల స్థానాలు లెక్కింపబడుతున్నాయి. అందుకని దాని ద్వారా భవిష్యత్తును అంచనా వేస్తారు. గ్రహాల కదలికలు మరియు దాని స్థానం తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఇది కొన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావాల గురించి చెప్పుకోవాలి. ఈ విషయంలో తెలుసుకోవడంలో మాకు సహాయపడుతుంది మరియు దాని నివారణలు కూడా. గ్రహాల స్థానాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి అంచనాలు కూడా మారతాయి. జ్యోతిష్యం అంటే మీరు పూర్తిగా విధిపై ఆధారపడుతుందని కాదు, అది కూడా మన కర్మలపై ఆధారపడి ఉంటుంది. నేటి కర్మ రేపటి విధి అని బలంగా నమ్ముతారు. జ్యోతిష్యం ఒక దృశ్యమాన ప్రతిదాన్ని జాతకం చార్ట్ అని పిలుస్తారు. 2025 నుండి 2026 వరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అని పిలుస్తారు. ఈ సంవత్సరం రాశి ఫలాల్లో మొదటిగా మేషరాశి ఫలితాలు. మేషరాశి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజం 5, అవమానం 7. ఈ 2025 సంవత్సరంలో మేషరాశి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తెస్తుంది. మీ కార్యాలయంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. మీరు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళే అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి. మార్చి 2 నుంచి 2025 సంవత్సరంన శుక్రుడు తిరోగమనం చేస్తాడు. ఇది మేషరాశి వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా వ్యాపారవేత్తలు తమ వ్యాపారం నుండి భారీ లాభాలను పొందే అవకాశం అనేది ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచిది. ఈ సంవత్సరం మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు. 3వ ఇంటి నుండి దేవగురువు బృహస్పతి యొక్క సంచారం చేస్తారు. శుభ ఫలితాలను తెస్తుంది. మీ అదృష్ట రేఖ మీకు అనుకూలంగా ఉంది మరియు వృత్తిపరంగా కూడా ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది. పనిచేసే నిపుణులకు ఇది మంచి సంవత్సరం మరియు మీరు కోరుకున్న ఉద్యోగం అనేది పొందవచ్చు. బృహస్పతి సంచార సమయంలో మీరు మీ ఆదాయంలో సానుకూల ప్రభావాన్ని చూడవచ్చు. మీరు ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు ప్రయోజనాలను పొందుతారు. 11వ ఇంటి ద్వారా రాహు సంచారంతో మీకు తగిన ధనలాభం అనేది ఉంటుంది. పరిశోధనలో నిమగ్నమైన వారికి ఈ సమయం ప్రయోజకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ కుటుంబాలకు దూరంగా ఉండవచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు అత్యంత అనుకూలమైనది. వారు తమ కలలను నెరవేర్చుకునే సమయం ఇది. వారు మీ లక్ష్యాన్ని మరియు ఆశయాల వైపు ప్రయోగిస్తారు. వారికి వారి స్నేహితులతో విభేదాలు మరియు వివాదాలు ఉండవచ్చు మరియు వారిపై విశ్వాసం ఉండదు. మీరు వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకండి. ఈ మేషరాశి వారికి ఈ 2025 సంవత్సరం వస్తూనే దానితో పాటు కొత్త ప్రారంభాలు మరియు అవకాశాలను తెస్తుంది. ఈ కొత్త సంవత్సరం మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో స్థిరమైన మార్పులను తెస్తుంది. ఈ వార్షిక జాతకం కెరీర్, విద్య, వివాహం, ఆర్థికం, ఆరోగ్యం, ఆస్తి మరియు ప్రేమలో అన్నిటిలో కూడా కొత్త అవకాశాలను తెస్తుంది. మొత్తం మీద కొత్త సంవత్సరం 2025లో మీ జీవితం ఆనందాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. చేయవలసినవి: ప్రతి మంగళవారం హనుమాన్ జీవి ఆరాధించండి మరియు హనుమాన్ చాలీసా పాటించండి.
ఇలా చేయడం వల్ల మీరు సానుకూలతను పొందుతారు మరియు మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. దుష్టభావాలు నివారణకు దానాలు చేయాలని మర్చిపోకండి. చేయకూడనివి: మీరు పొట్టిగా ఉన్నట్లయితే మరియు చాలా త్వరగా కోపం ఉన్నట్లయితే ఎరుపు రంగు దుస్తులను ధరించడం మానుకోండి. రెండవది వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ వృషభ రాశి 2025 సంవత్సరం జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీకు అద్భుతమైన సంవత్సరంగా మారబోతుంది మరియు మీ జీవితం చాలా మెరుగ్గా మారుతుంది. మరి మీ పనిలో విజయం సాధిస్తారు. ధైర్యం, విశ్వాసం పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనలు మీకు ఒత్తిడి మరియు విచారాన్ని కలిగిస్తాయి. అయితే సానుకూల గ్రహాల ప్రభావంతో మీరు సంతోషించే సందర్భాలు ఉంటాయి. 2వ ఇంటి నుండి బృహస్పతి సంచారం మీ జీవితంలో అనేక హెచ్చుతగ్గులను తెస్తుంది. కాబట్టి మీరు ఈ 2025లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ధనానికి సంబంధించిన విషయాలు పరిష్కారం అవుతాయి. వివాహం గురించి ఆలోచిస్తున్నట్లయితే మే నెల మీకు అనుకూలమైనది. వివాహానికి లేదా అన్నీ సంబంధించిన ఎటువంటి విషయాలైనా కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. 4వ ఇంట్లో కేతువు, 10వ ఇంట్లో రాహువు మీ వైవాహిక జీవితాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. ఏప్రిల్ వరకు వచ్చే రోజులు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. జూన్ 29 నుండి 2025 నుండి జూలై 26 వరకు 2025 సంవత్సరం వరకు మీ జీవితంలో శుక్రుడు మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు. నవంబర్ 2 నుండి నవంబర్ 26, 2025 వరకు శుక్రుని శక్తివంతమైన స్థానం కారణంగా మీ సంబంధంలో మీకు పూర్తి మద్దతు, అదృష్టం అనేది కలుగజేస్తాడు. ప్రేమ వివాహం చేసుకోవాలనే మీ కలను సాకారం చేసుకోవడం కూడా మీకు సాధ్యమే. ఈ సంవత్సరం మీరు మీ కార్యాలయానికి సంబంధించి కొన్ని కొత్త ప్రణాళికలను వేస్తారు. 2025 మే 23 నుంచి వృషభ రాశికి బుధ సంచారం. దీనికి కారణంగా కొంతమంది నుండి అవహేళన మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఉద్యోగాల్లో మార్పు రావచ్చు. మరికొందరు వ్యాపారాన్ని మార్చుకోవచ్చు. మీరు మీపై అధికారులతో మరియు సహోద్యోగులతో కలిసిమెలిసి ఉండాలి. మీరు మీ ఆర్థిక నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పెద్ద ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు మీరు ఒక వ్యక్తిని నలుగురికి సంప్రదించండి. సమగ్ర విచారణ తర్వాత పెట్టుబడి పెట్టండి. రియల్ ఎస్టేట్ లాభదాయకంగా ఉండవచ్చు. దయచేసి షేర్ మార్కెట్ లేదా బెట్టింగ్లకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. మీరు డబ్బు సంపాదించడానికి చాలా దూరం ప్రయాణించే అవకాశం కూడా ఉంది. మీరు ఈ సంవత్సరం కొన్ని రుణాలు కూడా తీసుకోవచ్చు. మీరు మీ తండ్రి నుండి కూడా ఆర్థిక సహాయం పొందే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు చదువు రంగంలో ఏమాత్రం నిమగ్నం లేకుండా ఉంటారు. పరిశోధన, నిర్వహణ, ఖాతాలు మొదలైన రంగాల్లో చదువుతున్న విద్యార్థులు గొప్ప పురోగతిని సాధిస్తారు. మీ వైవాహిక జీవితం చాలా మధురంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి అతను లేదా ఆమె వృత్తిపరమైన రంగంలో చాలా పురోగతిని సాధించే అవకాశం అనేది ఉంది. ప్రేమ సంబంధాలకు ఇది బంగారు సమయం అవుతుంది. మీ ఆరోగ్యం చాలా బాగుందని సంకేతాలు ఉన్నాయి. మీరు ఆకట్టుకునే విధంగా ఉంటారు. అయితే జాతకం ప్రకారం సంవత్సరం ప్రారంభంలో ప్రేమ సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఏడాది పొడవునా కేతు మహారాజు 5వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీ ప్రియమైన వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సంబంధంలో కొన్ని చికాకులు, కొన్ని సమస్యలు అనేది ఉండవచ్చు. వృషభ రాశి ఉన్నవారు మీ కుటుంబ జీవితంలో భంగం కలగవచ్చు. మొదటి కొన్ని నెలలు మీ జీవితాన్ని కొద్దిగా ప్రభావితం చేయవచ్చు మరియు మీ సంబంధంలో ప్రయత్నాలను మానుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీ భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండడం ద్వారా మీరు మీ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి. అర్థం చేసుకోండి మరియు మీ భాగస్వామి చెప్పేది వినండి. విషయాలను పరస్పరం చర్చించుకోండి. మీరు మీ సంబంధం యొక్క ప్రవర్తనను అర్థం చేసుకోండి. ఎన్ని అవంతులు అర్థాలు ఏరైనా కానీ మధ్యలో శుక్రుడి ప్రభావం మీ సంబంధాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మే నుంచి 2025 సంవత్సరం నుండి వృషభ రాశి వారు తమ పనిలో కొంత జోప్యం మరియు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు కొన్ని ఆర్థిక నష్టాలను చూడవచ్చు. ప్రణాళిక లేకపోవడం మరియు తప్పుడు నిర్ణయాల కారణంగా
మీరు డబ్బును కోల్పోవచ్చు. ఈలోగా పెద్ద నిర్ణయాలు తీసుకోకండి లేదా పెద్ద పెట్టుబడులు పెట్టకండి. మీ మార్గంలో చాలా మార్పులను మీరు చూడబోతున్నారు. మీరు మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఈ సంవత్సరం మంచి పురోగతికి అవకాశాలనేవి చాలానే ఉన్నాయి. చేయవలసినవి: ఈ రాశివారు ప్రతిరోజు తలపై కుంకుమ తిలకం పెట్టుకోవడం, తులసి మొక్కకు నీరు సమర్పించడం మరియు ఓం నమో భగవతే వాసుదేవాయే అనే మంత్రాన్ని జపించడం. దీనితో మీరు ప్రతిదానిలో విజయం సాధిస్తారు. అలాగే చేయకూడనివి: ఇంటిని ఒకసారి ఊడ్చివేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కాబట్టి ఇంటిని 2 సార్లు శుభ్రం చేయండి. 2 సార్లు ఇంటిని శుభ్రం చేస్తే పాజిటివ్ ఎనర్జీ అంతమవుతుంది. అందుకని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక మూడవది మిథున రాశి. మిథున రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజం 3, అవమానం 3. ఈ 2025వ సంవత్సరంలో మిథున రాశి వారికి జాతకం ప్రకారం మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మీ అదృష్టం మీ పక్కనే ఉంటుంది మరియు అదృష్టం మీ వెంట ఉంటుంది. మే 2025వ సంవత్సరం నుండి దేవగురు బృహస్పతి మీ మొదటి ఇంటి నుండి సంక్రమిస్తుంది. అందుకని మీరు దీని కారణంగా అసాధారణ ఫలితాలు మీ జీవితానికి ఆనందం, శ్రేయస్సు, సంపద మరియు వైభవాన్ని తెస్తాయి. ఇది మీకు వివాహ సంవత్సరం. విద్యార్థులు చదువులు బాగుంటాయి. కొంతమంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. మీరు విద్యారంగంలో అఖండ విజయాన్ని పొందుతారు. మీరు మతపరమైన పనులలో మీ సమస్యను నిమగ్నం చేస్తారు. మీ జీవితంలో ఆధ్యాత్మికత యొక్క భావన ఎక్కువ అవుతుంది. సంవత్సరం ప్రారంభంలో 7వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉండడం పట్ల వైవాహిక జీవితం కొంత ఒత్తిడి పెరుగుతుంది మరియు వ్యాపారంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. సంవత్సర ఆరంభంలో బుధుడు, శుక్రుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించడం ద్వారా మాత్రమే పురోగతి సాధించవచ్చు. ప్రేమ సంబంధాలకు సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి కారణంగా ప్రేమ పెరుగుతుంది మరియు ఈ సంవత్సరం మీరు మీ ప్రియమైన వారితో ప్రేమ వివాహంలో విజయం సాధించగలగరు. అందుకని కార్యాలయాల్లో షార్ట్కట్లను పాటించడం మానుకోవాలి. ఉద్యోగ బదిలీ సాధ్యమవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించడానికి ఈ సంవత్సరం అదృష్టం మీకు సహాయం చేస్తుంది. మార్చి నెల 2025 రెండవ భాగం నుండి శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైనది. అందుకని గుర్తుంచుకోండి, మార్పుల్ని తెస్తుంది. వ్యాపార ప్రపంచంలో సంబంధం ఉన్న వ్యక్తులకు సమయం మరింత అనుకూలంగా ఉంటుంది. మీ కొత్త వ్యాపార సంబంధించిన ఆలోచనలు మీ వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కాలంలో కుటుంబాన్ని విస్తరించడానికి యోచిస్తున్న జంటలు శుభవార్త వింటారు. మీరు మీ బ్యాలెన్స్ని కొనగంటారు. ఆప్యాయత, సున్నితత్వం మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో ఈ సంవత్సరం ముగుస్తుంది. మార్చి నుండి 29-25 సంవత్సరం నుండి మిథున రాశిలోకి 10వ ఇంటి నుండి సంక్రమిస్తుంది. 10వ ఇంట్లో శని సంచారం వల్ల ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో పదోన్నతి పొందుతారు. మే 25 నుండి 2025 సంవత్సరాన రాహు మిథున రాశిలోకి 9వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు మీ ఉన్నత విద్యను విదేశాలకు వెళ్ళవచ్చు లేదా మీరు వ్యాపార సంబంధిత పనుల కోసం విదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ కార్యాలయంలో మీరు మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అతనికి అదనపు శ్రద్ధ అవసరం. మే నుండి 2025 సంవత్సరం కేతు మీ ధైర్యాన్ని పెంపొందిస్తూ 3వ ఇంటి నుండి సంచరిస్తాడు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ 2025 సంవత్సరంలో మీరు ఉద్యోగంలో కొంత పెద్ద విజయాన్ని పొందవచ్చు. పదోన్నతి మరియు ఉన్నత పదవులు కూడా సాధ్యమే. వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు వచ్చే సూచనలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. 2025 మే నుండి మిథున రాశిలోకి బృహస్పతి మిథున రాశి వారికి చెడుగా ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. ఈ కాలంలో తండ్రి ఆరోగ్యం ప్రతికూలంగా ఉండవచ్చు. డిసెంబర్ 2025లో జూపిటర్ ఎనర్జీ ట్రాన్స్ఫరెన్స్ మిథున రాశిలోకి మీరు మీ కెరీర్ పట్ల చాలా దృష్టి కేంద్రించబోతున్నారు.
వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి అపారమైన ఆనందం మరియు మద్దతును పొందుతూనే ఉంటారు. సంతానం కలగాలని ఆ దేవుడు మీకు కోరుకున్న దంపతులకు కోరిన కోరికలు ఈ కాలంలో నెరవేరుతాయి. ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెల నుండి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మీ చదువులో శ్రమ ఫలిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీ జీవితంలో చాలా మంచి మార్పులను తెస్తుంది. ఈ సంవత్సరం అన్ని విధాలుగా శ్రేయస్సు మరియు అదృష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏడాది పొడవునా మనశ్శాంతి ఉంటుంది. చేయవలసినవి: ప్రతి బుధవారం శివుని పూజించి గణేశుని ద్వాపం సమర్పించడం. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం ఉంటుంది. చేయకూడనివి: మోసం మరియు చుట్టవిరుద్ధమైన కార్యకలాపాలు దూరంగా ఉండండి. ఇది మీకు దురదృష్టం మరియు తీసుకురావచ్చు. 4వది కర్కట రాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో జ్యోతిష్యం ప్రకారం సంవత్సరం ఆరంభంలో శని గ్రహం కుంభరాశిలో 8వ స్థానంలోను, రాహువ మీనరాశిలో 9వ స్థానంలో ఉండి మార్చి 29 నుండి శని మీనరాశిలో 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మే 30న రాహువు కుంభరాశిలోకి 8వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి వృషభ రాశిలో 11వ ఇంట్లో ఉండి మే 14 నుండి 12వ ఇంట్లో మిథున రాశిలోకి వెళ్ళి ఆ తర్వాత శీఘ్ర చలనంతో 1వ ఇంట్లోకి కర్కట రాశిలోకి ప్రవేశించి మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం కర్కట రాశి వారికి చాలా సాధారణంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ కష్టానికి తగిన విజయాన్ని పొందుతారు. మీరు చేయాల్సిందల్లా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడమే. కర్కట రాశి ఉన్న వ్యక్తులు వారి ఉద్యోగాల కారణంగా నిరంతరం ప్రయాణం చేయవచ్చు. ఇది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఏప్రిల్ 2025 సంవత్సరంలో కర్కట రాశికి అంగారక గ్రహ సంచారం. దీని కారణంగా వీరు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. వీరు సీనియర్ అధికారుల ఆశీర్వాదం పొందుతారు. వీరు వ్యాపారం కోసం రుణం తీసుకుంటారు. స్నేహితులు మరియు భాగస్వాముల నుండి మీకు వ్యాపారంలో మంచి మద్దతు లభించే సూచనలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను కలిగి ఉంటారు. దాని కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విస్తరణకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వ్యాపార రంగంలో మీరు గుర్తింపు పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. విదేశీ కంపెనీలో వ్యాపారం చేయడం కోసం లాభదాయకమైన ఒప్పందంగా నిరూపించుకుంటారు. వ్యాపార పర్యటనలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. కర్కట రాశి వారు తమ జీవితంలో కొత్త గమ్యాన్ని ఛేదిస్తారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మార్చి 2025 సంవత్సరం నుండి శని మీ 9వ ఇంట్లోకి సంచరిస్తాడు. దీని కారణంగా మీ స్నేహితులతో మీ సంయుద్ధ ఆశించబడుతుంది. మీరు మంచి ఫలితాలను పొందుతారు. మే తర్వాత మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు తమ నచ్చిన ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడాలి. ఉన్నత చదువుల కోసం తమ దేశం వెలుపల నుండి చదువుకోవాలనుకునే విద్యార్థులు లేదా కొత్త కోర్సు చేయాలనుకునే విద్యార్థులు సంవత్సరం ప్రారంభంలో వీరికి చాలా బాగుంటుంది. మీరు ఏదైనా విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందాలనుకుంటే దానికోసం మీరు ఇప్పుడు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం అనేది మీకు ప్రతిదీ కూడా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. మీ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందం మరియు శ్రేయస్సు కోరుకుంటుంది. మీరు మీ భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. చాలా తెలివిగా ఖర్చు చేయాలి. మీ సంబంధాల్లో కొన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చు. 2025లో చివరి నెలలో మీ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాల్లో ఒకటి. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరు భావిస్తారు. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరగకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. మొత్తం మీద ఈ సంవత్సరం కర్కట రాశి వారికి రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. అంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. చేయవలసినవి:
విద్యారంగంలో విజయం సాధించాలంటే ప్రతి సోమవారం శివునికి గంగాజలంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కెరీర్ పురోగతినిస్తుంది. చేయకూడనివి: కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. అంటే గొడవలు పడకుండా దూరంగా ఉండండి. ఐదవది సింహరాశి. సింహరస ఫలితాలు: ఆదాయం 11, వ్యయం 11, రాజపూజం 3, అవమానం 6. ఈ సంవత్సరం సింహరాశి వారికి అన్నీ బాగానే ఉంటాయి. ఈ జాతకం సహాయంతో సూర్యభగవానుడి యజమాన్యంలోని సింహరాశికి చెందిన వ్యక్తులు రాబోయే కొత్త సంవత్సరానికి సంబంధించిన ప్రతి చిన్న మరియు పెద్ద అంచనాలను తీసుకుంటూ ఉంటారు. ఈ సింహరాశి వారికి మా అంచనాల సహాయంతో మీ జీవితంలోని ప్రతి ప్రాంతానికి రాబోయే కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది మీరు తెలుసుకోవచ్చు. జూన్ 2025లో కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మీరు ప్రేమ జీవితం, వైవాహిక జీవితం, కుటుంబం అంతా కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్య సమంగా, ఆర్థిక పరంగా మొదలైన వాటికి సంబంధించిన ప్రతి అంచనాలను కూడా పొందుతారు. ఆగస్టు 2025లో సింహరాశికి సూర్య సంచారం. ఈ కాలంలో మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అన్నిటిలోనూ ఈ సింహరాశి వారితే పైచేయని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ సింహరాశి వారు ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళే అవకాశాలు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. సింహరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సంవత్సరాలు రెండవ భాగం మీ జీవితంలో కొన్ని కఠినమైన సవాళ్ళను తీసుకురావచ్చు. ఈ సంవత్సరం మీరు మీ జీవితంలో కొన్ని చెడు, కొన్ని తీపి మరియు కొన్ని చేదు అనుభవాలను పొందే అవకాశాలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి. అయినా మీరు బాధపడాల్సిన అవసరం అనేది లేదు. మీరు సవాళ్ళను ఎదుర్కోవాలి, అంతేకాని సానుకూల భవిష్యత్తు కోసం నిశ్చయించుకోవాలి. ఈ సంవత్సరం ప్రారంభంలో అన్ని విజయాలను అనేది మీరు పొందుతారు. మీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం ఉండదు. 2025 సంవత్సరం ప్రారంభంలో దేవగురు బృహస్పతి మీ 10వ ఇంటి గుండా వెళ్తుంది. దీనిని వ్యాపారం, ఉద్యోగం మరియు పనిక్షేత్రం అని పిలుస్తారు. కాబట్టి ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. మీరు మీ ప్రస్తుత ఉద్యోగం ఉత్తమంగా అందించవచ్చు మరియు ఈ సంవత్సరం ఉద్యోగంలో బదిలీని ఎదుర్కోవాల్సి రావచ్చు. దీని కారణంగా ఇంట్లో కొన్ని చిరాకులు ఉండవచ్చు. మీరు ఇంటికి దూరంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఈ సమయం వ్యాపారం చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. ఈ కాలంలో మీ ప్రత్యర్థులు అంటే మీ స్నేహితులు మీ నియంత్రణలో ఉంటారు. విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ కాలంలో వచ్చిన పరీక్షలు ఏది కూడా అన్నిట్లోనూ విజయం సాధిస్తారు. మీ ఇంట్లో ఆనందం మరియు శాంతి వాతావరణం అనేది ఉంటుంది. సింహరాశి చేయవలసినవి: ప్రతిరోజు సూర్యుని పూజించండి మరియు సూర్యోదయం సమయంలో రాగి పాత్రల నుండి సూర్యునికి నీటిని సమర్పించండి. ఆదివారం నాడు ఆదిత్య హృదయం సూక్తాన్ని పాటించండి. ప్రతి 4వ నెల 6 కొబ్బరికాయలను స్వచ్ఛమైన నీటిలో వేయండి. చేయకూడనివి: ఎవరితోనూ వాదించవద్దు. అహంభావాన్ని ఆపండి. 6వది కన్యరాశి. ఆదాయం 14, వ్యయం 4, రాజపూజం 6, అవమానం 6. ఈ కన్యరాశి యొక్క వార్షిక జాతకం 2025 సంవత్సరం ప్రకారం ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. మీకు చాలా అదృష్టంగా కూడా ఉంటుంది మరియు మీరు స్థిరత్వం, విశ్వాసం మరియు ఆదాయంలో పెరుగుదలను కనుగొంటారు. మీరు మీ పనిలో విజయాన్ని సాధిస్తారు. మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కుటుంబ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. 2025 సంవత్సరం మీ జీవితంలో అద్భుతమైన పురోగతిని తీసుకువస్తుంది. మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు కుజుడు వంటి గ్రహాల ప్రభావం వల్ల 4వ ఇంట్లో ఉంటుంది. ఇది కుటుంబ జీవితంలో కొంత ఉద్రిక్తతను పెంచుతుంది మరియు ప్రేమ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సంవత్సరం ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 3వ ఇంట్లో ఉంటారు మరియు స్నేహితులతో మంచి సంబంధాలను ఏర్పరుస్తారు మరియు మీ స్నేహితులలో ఒకరు మీ ప్రత్యేక వ్యక్తిగా మారవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కొత్త
ఉదయాన్ని తీసుకురావడానికి ఈ సంవత్సరం మీరు పురోగించుకోవడానికి పుష్కలమైన అవకాశాలు పొందుతారు. మీ వ్యాపారంలో పెద్దగా ఏదైనా చేయవచ్చు. అదృష్టం మీతోనే ఉంది. వ్యాపారంలో భారీ లాభాలు వచ్చే అవకాశం అనేది ఉంది. మీరు డబ్బు సంపాదించడానికి కొత్త ఉపయోగాన్ని ప్రయత్నిస్తారు ఉంటుంది. ఇది మీకు పెద్ద లాభాలను కూడా ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు సామాజిక లేదా మతపరమైన కార్యకలాపాలకు కూడా కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈ సంవత్సరం జూలై 25 నుండి కుజుడు కన్య రాశిలోకి సంచరిస్తాడు. దీని కారణంగా విద్యార్థులు విద్యారంగంలో కొత్త కోణాలను పొందే సంకేతాలు ఉన్నాయి. విద్యార్థులకు ఇది చాలా అదృష్ట సమయం. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు మీ చదువులపై దృష్టి సాధిస్తారు మరియు మీ మనోభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. శని సంచారం విషయానికి వస్తే సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు విషయాలు బాగా జరుగుతున్నట్లు కనిపిస్తాయి. తర్వాత శని యొక్క సంచారం అప్పుడప్పుడు సగటు ఫలితాలను అందించగలడు. బృహస్పతి యొక్క సంచారము మే మధ్యలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత అది అస్థిరమైన ఫలితాలను ఇవ్వవచ్చు. వీటన్నిటి యొక్క ప్రయోజనం ఏమిటంటే మీ మొదటి మరియు సప్తమ గృహాల నుండి రాహుకేతుల ప్రభావం మే తర్వాత నిలిచిపోతుంది. దీంతో వ్యాపారులకు ఇక ఇబ్బంది అనేది తప్పదు. ఇబ్బందులనేవి ఉండవు. వైవాహిక ఆందోళన కూడా అనుకూలత విస్తరిస్తుంది. వివాహాలకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఆరోగ్యంలో కూడా తులాత్మక మెరుగుదల ఉండవచ్చు. వృత్తిపరమైన విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అనుకూలమైన గ్రేడ్ను పొందే అవకాశాలను కూడా కలిగి ఉన్నారు ఈ కన్య రాశివారు. ఈ పద్ధతిలో కొన్ని మినహాయింపులో ఈ సంవత్సరం చాలా వరకు పరిస్థితులు మీకు సానుకూల ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మీ జీవితంలో మరుపురాని సంవత్సరంగా ఒకటిగా ఉండబోతుంది. అందుకని చేయవలసినవి ప్రతి గురువారం చందనం తిలకం పుయ్యడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. మీరు మీ కెరీర్లో చాలా పురోగతిని చూశారు. ఇలా చేయడం వల్ల మీరు ప్రతి విషయంలో విజయాన్ని సాధిస్తారు. చేయకూడనివి చేయవలసినవే కుంకుమ పువ్వు తిలకాన్ని మీ నుదుటిపై క్రమం తప్పకుండా రాయండి. చేయకూడనివి ఎవరిని మోసం చేయవద్దు లేదా ద్రోహం చేయవద్దు. 7వది తులారాశి. తులారాశి ఆదాయం 11, వ్యాయం 8, రాజపూజం 2, అవమానం 2. ఈ 2025 సంవత్సరం జాతకం ప్రకారం ఈ సంవత్సరం కొన్ని అద్భుతమైన ప్రయాణాలు తులారాశి వారికి జరుగుతాయి. ఈ సంవత్సరం మీ జీవితంలోని ప్రతి అంశంలో అభివృద్ధి ఉంటుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో మీ 8వ ఇంట్లో సంచరిస్తాడు. మే 2025 నుండి బృహస్పతి 9వ ఇంటి తులారాశి ద్వారా మరియు అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 25 వరకు బృహస్పతి తులారాశి యొక్క 10వ ఇంటి నుండి వెళ్తుంది. ఈ సమయం మీ జీవితంలో అదృష్టం మరియు ఆనందాన్ని తీసుకొస్తుంది. మీరు మీ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మీరు చేసే ప్రతి పని ప్రశంసించబడుతుంది. మీరు ఉద్యోగం చేసినట్లయితే మీరు పని కోసం మీ స్థానాన్ని మార్చవలసి ఉంటుంది. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ప్రారంభం మీకు చాలా మంచిది. మీరు మీ ఉద్యోగం మరియు వ్యాపారం మంచి ఫలితాలను పొందుతారు. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉన్నందున ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రస్తుత కంపెనీలో ప్రమోషన్స్ కూడా పొందవచ్చు. ఈ సంవత్సరం మీ సామాజిక ప్రతిష్టకు అనుకూలంగా ఉంటుంది మరియు కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొనడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఉత్తమ మద్దతు పొందుతారు. మీరు వ్యాపారం నుండి లాభం పొందుతారు. ఈ సంవత్సరం మొత్తం శ్రమ, కార్యదక్షత మరియు నిజాయితీని విశ్వసించవలసి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం ప్రారంభం నుండి శని మహారాజు మీ 5వ ఇంట్లో మొత్తం సంవత్సరం మరియు అక్కడ నుండి ఉంటాడు. తర్వాత మీ 5వ ఇంట్లో ఉంటారు. మీ 7వ, 11వ మరియు 2వ ఇంటిని గమనించండి. మీరు ఎంత నిజాయితీగా మరియు కష్టపడి పనిచేస్తే మీ వైవాహిక జీవితం మరియు ఆర్థిక పక్షం అంత బలంగా ఉంటుంది. దైవ గురువు బృహస్పతి మే 1 వరకు 7వ ఇంట్లో ఉంటారు మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మొదటి, 3వ మరియు 11వ ఇంటిని చూస్తారు. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెడితే మీరు విజయం సాధిస్తారు. మీరు కార్యాలయంలో మీ సీనియర్లు మరియు మీ బృందం యొక్క పూర్తి మద్దతు పొందుతారు. మీరు మీ లక్ష్యం కోసం పనిచేస్తారు.
మీకు మంచి ఆఫర్లు కూడా వస్తాయి. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం అనేది పెంపొందుతుంది. అన్ని రంగాల్లోనూ కొత్త సంవత్సరం రాణించబోతున్నారు. ఎందుకంటే మార్చ్ 2025 సంవత్సరం నుండి శని తులారాశి వారి 6వ ఇంటి గుండా శ్రమికిస్తుంది. మీరు మీ కార్యాలయంలో అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని మీరు కష్టపడి పని చేసినా ఆశించిన ఫలితాలు రావు. ఈ కాలం మీ ప్రేమ జీవితానికి మంచిది కాదు. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీరు మీ సంబంధంలో కొంత చేదును ఎదుర్కోవచ్చు. మీ కోపం మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. చేయవలసినవి: లక్ష్మీదేవికి ప్రతిరోజు దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం ఉంటాయి. మాంసాహారం, మద్యం లేదా వ్యభిచారం మానుకోవడం మాయ నివారణగా పనిచేస్తుంది. చేయకూడనివి: మానసికంగా ఎలాంటి ఆర్థిక నియమాలు తీసుకోవద్దు. ఇక 8వది వృశ్చిక రాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం చాలా వరకు మీరు అనుకున్నదంతా నిజమవుతుంది. గురుగ్రహం సంవత్సరం ప్రారంభంలో వృశ్చిక రాశి వ్యక్తులు 7వ ఇంటి గుండా వెళ్తుంది. మే 2025 సంవత్సరం నుండి బృహస్పతి స్కార్పియన్ యొక్క 8వ ఇంటి నుండి వెళ్తుంది. అందుకని ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది. బృహస్పతి 9వ ఇంటి నుండి వెళ్తుంది. సంవత్సరం మొదటి అర్ధభాగం అంటే జనవరి 25 నుంచి మే వరకు మీరు సంతోషంగా మరియు ఆరోగ్యంగా జీవిస్తారు. మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు నెలవారీ ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. వ్యాపారులు భారీ ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం అనేది చక్కగా మెరుగుపడుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి యొక్క అంచనాలను అందుకుంటారు. మీరు చాలా బహుమతులు అనేవి పొందుతారు. వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు. మీ పనిలో చాలా విజయాలు చూస్తారు. మీ జీవితంలో చాలా విజయాలు ఉంటాయి కూడా. సంవత్సరం ప్రారంభంలో ప్రేమ సంబంధాల్లో అనుకూలంగా ఉంటారు. మొదటి ఇంట్లో ఈ జాతకం ప్రకారం మొదటి ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు మరియు 5వ ఇంట్లో రాహు ఉండడం ప్రేమను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ కలలను సాధించడానికి కఠినమైన క్రమశిక్షణను అనుసరిస్తారు. స్త్రీలు స్వతంత్రులుగా మారడం వల్ల ఈ సంవత్సరం వారికి చాలా మంచిది. మీరు ఈ సంవత్సరం మంచి డబ్బు సంపాదిస్తారు. వృశ్చిక రాశి వ్యక్తుల యొక్క 8వ ఇంటి నుండా వెళ్తుంటారు. ఇది కుటుంబ జీవితానికి ఆటంకం కలిగించవచ్చు. మీ సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. మీకు ఇష్టం లేకపోయినా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఆర్థిక విషయాల్లో సమస్యలు అనేవి ఉండవచ్చు. పిల్లలు సంతోషానికి ఆటంకం కలగవచ్చు. మార్చి నుండి 2025 సంవత్సరం ముందు శని వృశ్చిక రాశి వ్యక్తులు 4వ ఇంటి గుండా సంక్రమిస్తుంది. దీని తర్వాత సంవత్సరం మొత్తం 5వ ఇంట్లో ఉంటుంది. దీని కారణంగా మీరు ఈ సంవత్సరం భూమి, ఇల్లు మరియు వాహనం యొక్క ఉత్తమ ఆనందాన్ని కొనుగోలు చేసే అవకాశాలని ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు చదువు విషయంలో సాధిస్తారు. మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. మే నుండి ఉద్యోగ మార్పు కారణంగా రాహువు 4వ ఇంట్లో మరియు కేతువు 10వ ఇంట్లో సంచరిస్తారు. కార్యాలయంలో విభేదాలు పెరగవచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారి వార్షిక జాతకం 2025లో మీ జీవితంలో సానుకూల ఫలితాలను తెస్తుంది. మీరు అన్ని ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. అదృష్టం కూడా మీకు అండగా ఉంటుంది. మీ కెరీర్కు కొత్త విశేషం చేయడం మరియు విజయం సాధిస్తూ ఉంటారు. చేయవలసినవి: ప్రతి మంగళవారం ఓతులకు బెల్లం మరియు శనగలు తినిపించడం వలన మీ జీవితం ఆనందం, శ్రేయస్సు మరియు పురోగతి లభిస్తుంది. ప్రతి 4 నెలలకు 400 గ్రాములు కొత్తిమీరను శుభ్రమైన నీటిలో వేయడం శ్రేయస్కరం. చేయకూడనివి: ముందుగా చీపురును ఎప్పుడూ దానం చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. ఇక 9వ రాశి ధనుస్సు రాశి. ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ 2025 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి
జాతకం ప్రకారం ప్రారంభం నెలలో మీరు కొంచెం కష్టపడాల్సి రావచ్చు. బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో 6వ ఇంటి నుండి వెళ్తుంది. మే తర్వాత నుండి 7వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీ కెరీర్ చాలా అడ్డంకులు ఉండవచ్చు. మీ శత్రువులు అప్రమత్తంగా ఉంటారు మరియు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టరు. మే వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మీ సమస్యలు పెరుగుతాయి. మీ భాగస్వామితో మీకు సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. ఖర్చులకు సంబంధించి మీకు వివాదం ఉండవచ్చు. మీకు ఆరోగ్యం సమస్యలు ఆశించవచ్చు. పిల్లలకు సంబంధించిన విషయాల్లో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. కుటుంబ జీవితం కుటుంబ సభ్యులకు వివాదాలు మరియు ఆరోగ్య సమస్యలతో నిండి ఉంటుంది. మార్చి నుండి శని ధనస్సు యొక్క 4వ ఇంటి నుండి వెళ్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులకు మీరు దూరంగా ఉండవలసి వస్తుంది. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులు ఛార్జ్ చేయబడతారు మరియు పనిపై దృష్టి పెడతారు. అక్టోబర్ నుండి డిసెంబర్ 5 వరకు బృహస్పతి ధనుసు యొక్క 8వ ఇంటి నుండి వెళ్తుంది. ఈ కాలం చాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు విదేశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే మీకు ఏ అడ్డంకులు లేకుండా తీరిపోతాయి. మీకు నచ్చిన వ్యక్తులు మీపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటారు. ఈ కాలంలో మీరు దేనికి భయపడకుండా మీరు ఏదైతే అనుకుంటే ఆ పని అనేది మీరు పూర్తి చేయండి. ఆదాయం అనేది పెరుగుతుంది. మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగాల కోసం ఏడాది పొడవునా ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు మీ కెరీర్ సవాల్ను ఎదుర్కొంటారు. మీరు పనిపై దృష్టి పెట్టలేని పరిస్థితిని చాలాసార్లు ఎదుర్కొంటారు. కానీ ఎలాంటి పొరపాటు చేయకుండా ఉండండి. విద్యార్థులు మరియు స్నేహితుల కొరత నుండి నేర్చుకుంటారు. వచ్చే ఏడాది మధ్యలో పరీక్షలు విజయం సాధించే అవకాశం ఉంది. చేయవలసిన పరిహారాలు: ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని సూత్రాన్ని పాటించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు అనేది లభిస్తుంది. కాకి లేదా గేదెకు పాలు మరియు అన్నం తినిపించడం శుభప్రదం. చేయకూడనివి: మీ తల్లిదండ్రులను లేదా మీ గురువును ఎప్పుడూ అవమానించకండి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం అనేది ఉండదు. 10వది మకర రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాబోయే 2025వ సంవత్సరం ఈ మకర రాశి వారి జాతకం ప్రకారం మీ పనులను అద్భుతమైన రీతిలో పూర్తి చేయడానికి మీరు మీ హృదయపూర్వక ప్రయత్నాలను చేయవలసి ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మీ 5వ ఇంటి నుండి వెళ్తుందని గమనించాలి. మే నుండి ఈ బృహస్పతి మీ 6వ ఇంటి నుండి వెళ్తుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు బృహస్పతి మీ 7వ ఇంటి గుండా వెళ్తుంది మరియు డిసెంబర్ నుండి బృహస్పతి మళ్ళీ 6వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో మీ జీవితం ఆనందంగా ఉండబోతుంది. కొత్త జీవితానికి కొత్త హృదయాన్ని కూడా తీసుకురాగలరు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి కుటుంబ గౌరవం అన్నీ కూడా మీకు దక్కుతాయి. ఎక్కువ దృష్టి పెడతారు. ప్రేమ విషయానికి వస్తే ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారి జీవితాల్లో ప్రేమ త్వరలో తట్టవచ్చు. మీరు మీ సోమరితనాన్ని పక్కన పెడితే మరియు ఫలితంగా మీరు మీ పనులను చురుకుదనం మరియు అభిరుచితో పూర్తి చేయగలుగుతారు. మీరు మీ కార్యాలయాన్ని మార్చవచ్చు. ఈ కాలంలో మీరు ఎక్కువ పట్టుదల చూపిస్తే మకర రాశి కుటుంబానికి చెందిన విద్యార్థులకు ఈ సమయం ఉత్తమమైన పరిస్థితులను అందిస్తుంది. తమ కెరీర్ జర్నీల్లో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయడంలో మీ నక్షత్రాలు మీకు మద్దతు ఇస్తాయి మరియు షేర్ మార్కెటింగ్, వ్యాపారంలో అన్నిట్లోనూ కూడా మీరు ముందుంటారు. అన్నీ కూడా మీకు లాభాలనేది చేకూరుస్తాయి. మీరు మీ అయస్కాంత వ్యక్తిత్వం మరియు ఉల్లాసమైన స్వభావంతో ఇతరుల హృదయాలను సులభంగా గెలుచుకుంటారు. విధి మీకు బంగారు అవకాశాలు తలుపులు తెరుస్తుంది. అందువల్ల మీరు మీ డబ్బును బహుళ వనరుల ద్వారా సేకరించగలరు. ఈ సమయం మీ జీవితంలో బంగారు కాలం మరి అన్ని వైపుల నుండి విజయాన్ని పొందుతారు. ఈ కాలంలో నక్షత్రాలు మీ ప్రతిదీ కూడా ప్రోత్సహిస్తున్నాయి మరియు మీ జీవితంలోని ప్రతి మలుపులో మీ అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది.
మే నుండి అక్టోబర్ వరకు బృహస్పతి 6వ ఇంటి నుండి వెళ్తుంది. దీని కారణంగా పరిస్థితులు కొంతవరకు మారవచ్చు. ఈ కాలంలో మీరు జీవితంలో వివిధ అంశాలకు సంబంధించి చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు. ఉద్యోగస్తులు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అదనంగా మీరు పనిలో తిట్టడాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కార్యాలయంలో ఒత్తిడి మరియు సమస్యలు మీకు సవాలు వాతావరణాన్ని సృష్టించగలుగుతాయని చెప్పవచ్చు. మీకు ఎవరితోనైనా తీవ్రమైన వాదనలో ఉండవచ్చు. అంతేకాకుండా ఈ కాలం మీకు ఆర్థిక నష్టాలను అందిస్తుంది. ఈ సమయం మీ అదృష్టం కూడా మీకు దూరంగా ఉంటుంది. ఈ శని మీ 2వ ఇంటి గుండా వెళ్తుంది మరియు మీ జీవితాన్ని ఆనందంగా ఉంచబోతుంది. అలాగే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మరియు గత వ్యాధుల నుండి బయటపడతారు. ఈ కాలం మీకు అదృష్టంగా ఉంటుంది. తద్వారా మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలనేది తీసుకోవచ్చు. మంచి డబ్బు సంపాదించవచ్చు. అయితే మీరు ఈ లావాదేవీలపై అదనపు శ్రద్ధ వహించాలి. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది. చేయవలసినవి: సమస్యల నుండి విముక్తి పొందడానికి ప్రతి శనివారం హనుమాన్జీ ముందు ఆవు నూనె దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పాటించాలి. ప్రతి 3వ నెల పూజారికి పసుపు వస్త్రాలు దానం చేయడం శుభప్రదం. చేయకూడనివి: ఏ పేద లేదా వికలాంగుడికి ఎగతాళి చేయకూడదు లేదా వారిని అవమానించకూడదు. 11వది కుంభరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ 2025 సంవత్సరంలో కుంభరాశి వారి జాతకం ప్రకారం ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. బృహస్పతి 4వ ఇంటి నుండి వెళ్తుంది. మే నుండి బృహస్పతి కుంభరాశిలోని 5వ ఇంటి నుండి అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కుంభరాశిలోని 6వ ఇంటికి ప్రవేశిస్తుంది. ఇందువలన బృహస్పతి సంచరించడం ద్వారా కుంభరాశి వారికి అన్నీ మంచిగానే జరుగుతాయని చెప్తున్నారు. మరియు సంవత్సరం ప్రారంభం మీకు ఒక బహుమతి లాంటిది. ఫిబ్రవరి కుంభరాశి బుధ సంచారం. దీని కారణంగా ఈ కాలంలో మీరు ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా చేసేస్తారు. మీ అన్ని పనుల్లోనూ విజయం అనేది సాధిస్తారు. వ్యాపారంలో ముందుకు రాణిస్తారు. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య జీవితం మార్చడం అనేది మానుకోవాలి. ముఖ్యంగా మీరు ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధాలు లేని వాటిల్లో జోక్యం చేసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మీ వ్యాపార భాగస్వామితో విభేదాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాలి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆహ్లాదకరమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మీరు శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం దగ్గరకు దీపారాధన చేస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. మీ కెరీర్ పరంగా మీరు విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు అవగాహన లోపంతో ఇబ్బందులు పడకుండా చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత బలహీనంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారు చేయవలసినవి: మీరు మేలుకున్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు మీ అరచేతులను చూడడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల మీ రోజు చాలా బాగుంటుంది మరియు మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉపాధి పొందుతారు. పరిహారం: అద్భుతమైన వ్యాపారం అనేది పొందుతారు. మెడలో వెండి గొలుసు ధరించడం శుభప్రదం. చేయకూడనివి: తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక చివరిగా 12వది మీనరాశి. ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాబోయే 2025 సంవత్సరంలో మీనరాశి జాతకం మంచి అవకాశాలను తీసుకురానుంది. ఇది మీనరాశి వ్యక్తులకు మరింత ఆనందం మరియు అదృష్టాన్ని కలిగిస్తుంది. సంవత్సరం ప్రారంభం నెలలో బృహస్పతి మీనరాశి యొక్క 3వ ఇంటి నుండి వెళ్తుందని అంచనా వేయబడింది. మీ కెరీర్ను కొత్త శిఖరాలను తీసుకెళ్లడానికి మీ ఉత్తమ అడుగు ముందుకు వేస్తారు. దేవగురు బృహస్పతి సంచారం ఎలాంటి వాదనలోనైనా మీ స్థానాన్ని బలపరుస్తుంది. మీ తెలివితేటలు ప్రతి రంగంలో మీకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించి పెడుతుంది. ఆరోగ్యపరంగా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీ మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది. ఈ సంవత్సరం వివాహిత జంటలకు జీవితంలో
పెళ్ళయ్యే సూచనలు ఎక్కువగా కలిగిస్తున్నాయి. మరియు కొత్తగా పెళ్ళైన జంటల మనసులో ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. మీరు తల్లిదండ్రులు కావాలని కోరుకుంటే ఇది అనుకూలమైన సంవత్సరం. మీ అదృష్టం మీకు పనిచేస్తుంది. మీకు సంతానం కలుగుతుంది లేదా పిల్లలకు సంబంధించిన ఏవైనా సమస్యల నుండి బయటపడవచ్చు. ఆర్థికంగా మాట్లాడినట్లయితే మీరు శక్తివంతమైన స్థితిలో ఉంటారు. మీ ఆదాయం చూసుకుంటే ఉద్యోగం మరియు వ్యాపారంలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. అంటే మీనరాశికి అంతా కూడా బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. విధి మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది. మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ వ్యాపారం మీకు అధిక లాభాలను ఇస్తుంది. నిరంతరం ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పడుతుందని సందేహం లేదు. విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టమే. భవిష్యత్తులో తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఈ 2025లో ప్రారంభం నుండి శనిదేవుడు మీ 12వ ఇంటి నుండి వెళ్తాడు. మీ విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు అదృష్టాన్ని తీసుకొస్తాడు. అంతేకాకుండా మీ వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. మీరు సంపదను కూడబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. మీరు స్నేహితులు మరియు అన్నదమ్ములతో పూర్తి మద్దతు పొందుతారని భావిస్తున్నారు. శుక్రుడు మీనరాశికి సంచరిస్తాడు జనవరి నుండి. అందుకని మార్చి నుండి శనిగ్రహం మీనరాశిలోనికి మొదటి ఇంటి నుండి సంచరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో మీ పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. మీరు కనుగొంటారు. వారు మీకు మునుపటి కంటే ఎక్కువ ప్రేమ మరియు మద్దతు ఇస్తారు. ఈ కాలంలో మీ ఆరోగ్యానికి మీ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఫిట్గా ఉండడానికి వ్యాయామం, ఆరోగ్యంగా ఉండడానికి చూసుకోండి. మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది. శని ఉనికి మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అందుకని మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు తెలివిగా ఆలోచించాలి. మే నుండి రాహు మీనం యొక్క 12వ ఇంటి నుండి మరియు కేతు దాని 6వ ఇంటి నుండి సంక్రమిస్తారు. దీనివల్ల ఖర్చులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబం అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు పెరుగుతాయి. అందుకని మీనరాశి వారు చేయవలసింది ప్రతి గురువారం గణేశునికి 21 తమలపాకులు సమర్పించడం వల్ల మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. స్వచ్ఛంగా సద్గుణంగా ఉంటూ కోతులకు బెల్లం, శనగలు తినిపిస్తే శుభం కలుగుతుంది. చేయకూడనివి చీపురు దానం చేయడం అశుభం, లేదా అలా చేస్తే ఇంట్లో పెట్టిన డబ్బు అయిపోవడం ప్రారంభమవుతుంది. తెలుసుకున్నారు కదండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశి ఫలాల గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. వ్యాయం, ఆదాయం, ఖర్చు, అవమానం ఇవన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మీ రాశుల్లో మేము చెప్పింది కరెక్టో కాదో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.